వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చిప్పగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు తమ ఇంటిపై దౌర్జన్యానికి దిగారని ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారని, దుర్మార్గంగా తన భర్త షర్ట్ను కూడా చించేశారని వాపోయారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ. చచ్చిపోతాడని పోయిన దానికి అంత చెప్పినాడు, దర్శించినాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అట్లా కేసు పెట్టింది. మళ్ళీ ఇంటికి 11 గంటలకు కేసుకు వచ్చింటే 12 గంటల వరకు ఆడే ఉన్నాడు. వచ్చేదాకే ఇంటికి వచ్చినాక మళ్ళీ వెనకనే వచ్చినారు. ఆకలి వేసుకున్నాడు. వచ్చేదాకే 3 గంటల కాడ తోలుకొని పోయినారు. అంగి చెప్పి నన్ను దొబ్బి ఎవరిని పిల్లలందరూ తోలుకొని పోయి ఫస్టే ఇంకా సింపి తోలుకొని పోయినారు సార్. సార్ ఏం చేసినారన్నా కూడా అట్లా అనుకోకుండా దొరుకుని పోయారు సార్. దొబ్బినండి పక్కకు దొబ్బి వస్తున్నాం ఈ పండుకున్నాడు. వస్తున్నాడు అన్నీ కూడా అనుకోకుండా వచ్చి తలుపులు ఇరుగొట్టి తీసుకొని పోయారు. దొబ్బి ఇద్దరే ఉన్నాము, ఎవరు లేరు. కొడుకులు కానీ ముందరంగా తోలుకున్నారు. మా అబ్బాయి ఇంట్లో ఉంటే తోడు ఉంటారని తోలుకొని పోయేది. తోడు ఉంటాడమ్మా నీ మొహం కానీ తోలుకొని పోయేది. పాపడు గుంతకల్లో ఉన్నాడు. 9 గంటల కాడ ఫోన్ కానీ పోలేడు. గుంతకల్లో ఉన్నాడు. వచ్చినాక తోడు ఉంటాడని తోలుకొని పోయారు 3 గంటల. ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పోలీసులు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారని ఫైర్ అయ్యారు. తలుపులు పగులగొట్టి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారని, లోకేష్ రెడ్ బుక్ అరాచకానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్టులకు భయపడేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తలుపులు ఇరగొట్టి ఈ విధంగా గడలు కూడా పగలగొట్టి ఈ విధంగా మరి దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వానికి పరాకాష్ట. ఇదంతా ఒక ప్లాన్డ్గా, అంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో జగనన్నకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక ఇది చిన్నగా ఒక ఎమ్మెల్యేనే అరెస్ట్ చేశాం. మీరెంత రేపు పొద్దున ముందుకు ఎవరు వస్తారు, ఏ కార్యకర్త వస్తాడు, ఏ నాయకుడు వస్తారని చెప్పి ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి ఈ విధంగా ఈరోజు చూపిస్తున్నారు. అని ఒకటే చెప్తున్నాం, ఎక్కడా కూడా ఈ అక్రమ అరెస్టులకు కానీ, ఎక్కడా కూడా వీళ్ళ భయభ్రాంతులకు కానీ ఎక్కడ కూడా భయపడమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎంతమందిని జైల్లో పెడతారు. అందరూ కూడా మీరు చేసేటివి ఏదో రాష్ట్రానికి ఏం చెప్పారో అవి చేయండి. ఏది చేయకపోతే ఈరోజు మేము ప్రశ్నిస్తే ప్రతిపక్షంలో మా గొంతు నొక్కడానికి చూస్తారు. కానీ ఒక్క గొంతు నొక్కుతారా? లక్షల మంది వైఎస్ఆర్సీపీ సానుభూతులు ఉన్నారు. ఎంతమందిని మీరు జైల్లో పెడతారో చూస్తాము. మేము కూడా ఈరోజు అక్రమంగా విరూపాక్షి గారి మీద ఈ కేసు పెట్టినారు. ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవాలి. దుర్మార్గమైన ఈ అక్రమ అరెస్టులను ఆపాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిజంగా ఆమె ఎంత చాలా భయభ్రాంతులైంది. ఇప్పుడు అంతా కూడా మేము అక్కడ ధర్నా కూర్చుంటే ఏమీ తెలియని అమాయకులు పాపం ఇప్పుడు వస్తారమ్మా, బయటకు వదిలిపెడతాడా మా ఆయన అని చెప్పేసి అంటుంటే మాకు చాలా భయం వేస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఎంత తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి రాత్రిళ్ళు భర్తలు తీసుకొని పోయి, అంటే ఒక ఎమ్మెల్యేకే వాళ్ళు రక్షణ కల్పించేది పోయి ఇంకా సామాన్యులకు వీళ్ళు రక్షణ కల్పిస్తారా? ఈ రాష్ట్రం రక్షణ కల్పించడానికి కాదు, రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి చూస్తున్నారు. ఏదైనా పోయినాడు విరూపాక్షి, పరామర్శించే పోయినాడు, వాళ్ళు కాపాడదని పోయినాడు. పోయిన తర్వాత ఏదైనా ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి. అంటే దారి కాచి వాళ్ళే ఎస్సీలు కొడితే కూడా చెయ్యి మా విరూపాక్షి తమ్మని చెయ్యకపోయినా కూడా మా కేసు వాళ్ళ మీద లేదు, వాళ్ళ కేసు మా మీద పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి మళ్ళీ ఈరోజు 307 పెట్టి ఏం జరిగింది అక్కడ? ఎక్కడైనా మా ఎవరికైనా దెబ్బలు తగిలినాయా? లేకపోతే ఏ విధంగా అయినా అక్కడ అన్యాయం జరిగిందా? కత్తిపోట్లు ఏమైనా జరిగినాయా? ఏమీ లేవు. అనవసరంగా 307 పెట్టేసి ఈరోజు ఆయన్ని నిర్బంధించి ఆ జైలుకు పంపేయాలని చెప్పే ఆలోచన తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది.
దీనికి అన్నిటికి కూడా మీరు ముందుకి మూల్యం చెల్లించుకుంటారు, ప్రాబ్లం ఏం లే. ఈరోజు మీకు జరుగుతుంది. మీరు కూడా చెప్పేది అదే, మీరు నాయకుల మాటలిని, మీ పార్టీ వాళ్ళ పెద్దల మాటలిని, మీరంతా కూడా మీ కుటుంబాలు ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఏదైతే ఉందో ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇది తప్పు చేస్తున్నామా లేదని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. లీడర్లు చెప్తారు, నాయకులు చెప్తారు, అందరూ కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఈరోజు. వాళ్ళకి ఏమైనా ఈరోజు ఇంతమంది ఈరోజు అరాచకాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తాడా చంద్రబాబు నాయుడు? ఏమన్నా ఎంపీ పదవి ఇస్తాడా? నీకు పైనుంచి ఆదేశాలు వస్తే ఇంటి మీద పడి పగలగొట్టి ఇంటిని తీసుకొని పోయి దుర్మార్గంగా చేస్తారా? వాళ్ళ అబ్బాయి లేడు, గుంతకెళ్ళకి వెళ్ళాడు, అతన్ని తోడుగా రమ్మని చెప్పేసి పిలుచుకొని పోయి అతన్ని కూడా స్టేషన్లో కేసులు పెడతారా? తన్నులు తిని నష్టపోయి మళ్ళీ కేసులు. అది కూడా ఏం కేసు అండి? 307. రక్తగాయాలు లేవు, దెబ్బలు లేవు, మీ ఇష్టం. SC/ST అట్రాసిటీ కేసు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కువ రోజులు జరగదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వ్యక్తి చూస్తూ ఉన్నాడు. మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపడించి లొంగ తీసుకోవాలనుకుంటా ఉన్నారేమో. మీరు ఏ రకంగా భయపడిస్తారో అంతకు డబుల్ ఫోర్స్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఉంటాడని చెప్పి తెలుపుతా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.